హలో ఫ్రెండ్స్, ఇవాళ రైన్ లిల్లీస్ లేకపోతే జెఫ్రాన్సస్ అనే వీటి గురించి ఇవాళ చెప్తున్నాను ఫ్రెండ్స్. వీటిని ఎలా పెంచుకోవాలి, వీటికి అవసరమైన గ్రోయింగ్ కండిషన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. నమస్తే అండి, తెలుగు గార్డెన్కి స్వాగతం. వీటిని జెఫ్రాన్ లిల్లీస్ లేకపోతే రైన్ లిల్లీస్ అంటారనమాట. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. నా దగ్గర ఎల్లో ఉంది, పింక్, వైట్, మిక్స్డ్ కలర్స్ కూడా ఉంటాయన్నమాట. వీటిని మనం దుంపలతో ప్రొపగేట్ చేసుకోవాలి. సీడ్స్ కూడా ఉంటాయి. సీడ్స్ దొరికినా పర్వాలేదు, దుంపలు దొరికినా పర్వాలేదు. చిన్న ఉల్లిపాయ అంతా ఉంటాయన్నమాట ఇవి. సాయిల్ విషయానికి వస్తే దుంప జాతి మొక్కలు ఏవైనా సరే, వెజిటబుల్స్ అయినా, ఎలాంటి లిల్లీ మొక్కలైనా, ఎలాంటి మొక్కలైనా సరే వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలన్నమాట. 1% కంపోస్టు, 1% ఏమో మామూలు గార్డెన్ సాయిల్, ఇంకా 1% ఏమో రివర్ సాయిల్. ఈ మూడు కలిపి పెట్టుకోవాలి. వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలన్నమాట ఈ మొక్కలకి. వీటికి వాటర్ ఉండాలి, సాయిల్ మాయిశ్చరైజ్గానే ఉండాలి. కానీ ఎక్కువ వాటర్ ఉందనుకోండి, ఈ దుంప కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏ సాయిల్ మిక్స్ తీసుకున్నా పర్వాలేదు, వెల్ డ్రైన్ సాయిల్ ఉంటే కనుక సరిపోతుంది. ఇంకా మనం తీసుకునే పార్టీకి మల్టిపుల్ హోల్స్ ఉండాలి. డ్రైనేజీ ప్రాపర్గా ఉంటే కనుక ఈ దుంపలు కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. వీటికి ఎండ కావాలి, కానీ యూజువల్లీ సమ్మర్ సీజన్ అయిపోయి రైన్స్ స్టార్ట్ అయిపోయాక ఈ పూలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇవి ఎప్పుడు బ్లూమ్ అవుతాయి అంటే కంపల్సరీ రైనీ సీజన్లోనే ఇవి ఎక్కువగా బ్లూమ్ అవుతాయి. అదేంటో తెలీదు. మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా, ఎన్ని చేసినా సరే, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మిగతా టైంలో మాత్రం అస్సలు ఫ్లవరింగ్ ఉండదు. ఇప్పుడు ఈ పార్ట్లో చూడండి ఎలా ఉందో మొత్తం అంతా. ఇంకా దీనికి ఇంకా ఫ్లవరింగ్ రాలేదన్నమాట. అసలు ఫ్లవర్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు మనకి. ఈ చివరి చూసారా ఎలా ఉందో, అలా ఉంటుంది. కాకపోతే ఒక్క వాన పడంగానే అనమాట, మొన్న 2 days వాన పడింది కదా, అందుకని నాకు ఈ పాట్లో ఉన్న వాటికి ఫ్లవర్స్ వచ్చేసాయి అన్నమాట. ఎందుకు జరుగుతుంది అని నేను చాలాసార్లు సెర్చ్ చేశాను, కానీ ప్రాపర్ రీజన్ అనేది మాత్రం తెలియదు. రైన్ పడంగానే మాత్రం చక్కగా పూలు విచ్చేసుకుంటాయి. వర్షం పడిన నెక్స్ట్ డేకి ఇలా మొగ్గలు వచ్చేస్తాయి, ఆ నెక్స్ట్ డేకి ఇలా ఫ్లవర్స్ విచ్చేసుకుంటాయి అన్నమాట. అది నిజంగా గమ్మత్తైన విషయం కదా. ఇంకా ఆ వర్షానికో ఆ మెరుపులకో అసలు ఏం మ్యాజిక్ జరుగుతుందో తెలియదు, కానీ వర్షం పడ్డాక మాత్రమే ఇది బ్లూమింగ్ వస్తుంది. రైన్స్ ఎక్కువ పడే చోట ఈ మొక్కలు ఉన్నాయనుకోండి, కంటిన్యూషన్గా బ్లూమింగ్ ఉంటుంది. నాకు ఎప్పుడు అయితే ఈ పాట్ నిండా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇవాళ కాస్త తక్కువగానే ఉన్నాయి. ఇంకా ఇందులో చాలా కలర్స్ ఉంటాయి ఇందాక చెప్పుకున్నట్టుగా. ఇంకా హైబ్రిడ్వి, ముద్దవి కూడా వచ్చాయి. అవన్నీ కూడా మన నర్సరీస్లో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. నా దగ్గర మాత్రం ఈ ఎల్లో కలర్ మాత్రమే ఉంది. వీటిని ఎలా ప్రొపగేట్ చేసుకోవాలి అంటే, ఇవి సీడ్స్. ఈ ఫ్లవర్స్ అయిపోయాక ఈ ఫ్లవర్ పాట్ దగ్గర నుంచి ఇక్కడ చూసారా ఎలా ఉందో, ఇలా ఉంటుంది ఒక బాల్ లాగా. వాటిల్లోంచి మనకి సీడ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ప్రతి ఫ్లవర్ అయిపోయిన చోట కూడా సీడ్స్ రెడీ అవుతాయి. అందులో చాలా సీడ్స్ ఉంటాయి అన్నమాట, నెంబర్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. నేను దుంప కూడా మీకు చూపిస్తాను. ఇందులోంచి తీసి నేను ఎప్పుడో పెట్టాను అనమాట ఈ పాట్లో. అసలు మొత్తం పాటు కూడా విరిగిపోయింది, దుంప లోపలే ఉండిపోయింది. వచ్చేసింది ఫ్రెండ్స్, ఇలా ఉంటుందన్నమాట. రూట్స్ కూడా ఉంటాయి దానికి. మనం సమ్మర్లో తీసుకుని చక్కగా వీటిని ఆరపెట్టేసుకుని ఉంచుకుంటే రైనీ సీజన్ ముందు మనం వీటిని ఇలా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఎండాకాలంలో ఈ ఆకులు అవన్నీ కూడా డ్రై అయిపోతాయి, ఏం పర్వాలేదు. వాన పడంగానే ఇలా చక్కగా మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ దుంప. మనం నర్సరీస్లో అడిగినా కూడా ఇలాంటివి ఇస్తారు. ఈ బల్బ్స్ని మనం తీసుకొచ్చి ఇలా పాట్లో గుచ్చేసుకోవడమే. మనము ఒక దుంప పెడితే చాలు, అసలు మొత్తం అంతా కూడా ప్రొపగేట్ అయిపోతాయి. అందుకని మనం పెట్టేటప్పుడే కొంచెంగా గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆ పాట అంతా కూడా దుంపలు వచ్చేస్తాయి. అంటే మీకు ఇలా సీడ్స్ దొరికాయి అనుకోండి, ఆ సీడ్స్ని అయినా సరే ఇలా మంచిగా మనం సాయిల్ మిక్స్ కలుపుకొని సాయిల్ మిక్స్లో ఇలా జల్లేసుకుంటే సరిపోతుంది. అప్పుడైనా సరే మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఒక దుంపకి మధ్య 2 inches దూరంలో అయినా నాటుకోవాలి. సీడ్స్ వేసుకుంటే దుంపలు వచ్చాక వాటిని రిపోర్టింగ్ చేసుకోండి. ఇలా చిన్న పార్ట్స్లో కాకుండా 50 రూపీస్ టబ్స్ ఉంటాయి చూసారా, ఆ టబ్లో పెట్టుకున్నారు అంటే టబ్ అంతా ఈ ఫ్లవర్సే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట.
ప్రత్యేకించి మీరేం ఫెర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు. మీరు సాయిల్ మిక్స్ పెట్టేటప్పుడు మాత్రం కౌ మాన్యూర్ కలిపేసి పెట్టేశారనుకోండి, అదే సరిపోతుంది. ప్రతిరోజు మీరు అన్ని మొక్కలకి ఇచ్చినట్లుగా ఫెర్టిలైజర్స్ ఏమీ ఇవ్వక్కర్లేదనమాట. ఒక్క రైన్ వాటర్కి మాత్రమే ఈ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. నీళ్లు పోసేసినా చాలు, ఇవి చాలా హ్యాపీగా మొండిగా బతికే మొక్కలనే చెప్పాలి. వీటికి ఎలాంటి పెస్ట్లు కానీ డిసీజెస్ కానీ రావు అనమాట. ఎండలు ఎక్కువైనప్పుడు మాత్రమే ఈ ఆకులన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి. మళ్ళీ రైన్ పడంగానే చక్కగా ఈ ఆకులు గ్రీన్గా వచ్చేస్తాయి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి, అసలు చాలా గ్రీన్ కలర్లో ఉండి చాలా బాగున్నాయి కదా. ఇంకా మీరు ఇలా పాట్లో వేసుకున్నా, లేకపోతే నేల మీద ఒక స్పేస్ అంతా ఒక రౌండ్గా వేసుకున్నా, లేకపోతే అక్కడో కలరు వేసుకున్నా సరే ఇది చాలా చక్కగా గ్రో అయిపోతాయనే చెప్పాలి ఫ్రెండ్స్. ఇంకా లో మెయింటెనెన్స్, మీరు చేసేదల్లా సీడ్స్ కానీ బల్బ్స్ కానీ తీసుకొచ్చి పాట్లో వేసుకోవడమే. రైనీ సీజన్ రాగానే వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అవసరం అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హ్యాపీ గార్డెనింగ్.